హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడే తిప్పలకు ఉపశమనం కలిగించింది. ఈ మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అందుకోసం ప్రత్యేకంగా 7337359375 నెంబర్ను కేటాయించామన్నారు. ధాన్యం అమ్మాలనుకుంటున్న రైతులు ఈ నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని పేర్కొన్నారు. వాట్సాప్ సేవలను ఎలా వినియోగించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాట్సాప్ సేవలను ఎలా వినియోగించుకోవాలో నాదెండ్ల మనోహర్ వివరించారు. రైతులు మొదట తమ ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవాలి. అనంతరం రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. తర్వాత ధాన్యం అమ్మదలిచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలి. ఏ రోజు అమ్మాలనుకుంటున్నారో ఆ తేదీకి సంబంధించి 3 ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాలి. అనంతరం సమయాన్ని కూడా ఎంచుకోవాలి. తర్వాత ఎలాంటి రకం ధాన్యం ఎన్ని బస్తాల రూపంలో అమ్ముతున్నారు అన్నది అక్కడ నమోదు చేయాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన ఓ కూపన్ కోడ్ వస్తుంది. ఇక దీంతో రైతులు సులభంగా తమ ధాన్యం అమ్మకం తేదీ సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోవచ్చని మంత్రి వెల్లడించారు. స్లాట్ బుక్ చేసుకునేందుకు అందరికీ అర్థమయ్యేలా వాట్సాప్ ఆప్షన్లు ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇకపై ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యాన్ని ఎప్పుడు కొంటారు అని కొనుగోలు కేంద్రాల వద్ద బతిమిలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మసీ సర్వీస్ అనే సరికొత్త విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి వెల్లడించారు. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని, వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికతతో ధాన్యం కొనుగోలు సులభతరం చేశామన్నారు. ఈ వాట్సాప్ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. పత్తి కొనుగోళ్ల కోసం సిసిఐ ఇప్పటికే ఈ స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టిందన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.